సో ఇక్కడ మనం టాకింగ్ ట్రైన్లో చూద్దాము. మేరీ, ఈమె పేరేంటిది? మేరీ వెంట్ టు ద రైల్వే స్టేషన్. ఎక్కడికి వెళ్ళింది? రైల్వే స్టేషన్కి. విత్ హర్ పేరెంట్స్. ఓ, వాళ్ళ పేరెంట్స్ తోటి కలిసి వెళ్ళింది. అంటే ఆమె మేరీ వెళ్ళింది, వాళ్ళ పేరెంట్స్ కూడా వెళ్ళింది. పేరెంట్స్ అంటే అమ్మ నాన్న. దేనికోసం వెళ్ళిండు? టు రిసీవ్ హర్ గ్రాండ్ పేరెంట్స్. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాన్న వస్తానట. గ్రాండ్ పేరెంట్స్ అంటే మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్, అర్థమైంది కదా. సో వాళ్ళు వస్తే వాళ్ళు వెళ్ళిండు. షీ హ్యాడ్, ఎవరు వెళ్ళిండు? మేరీ ఉన్ను వాళ్ళ పేరెంట్స్, ఆమె పేరెంట్స్ వెళ్ళిండు. సో అక్కడ ఒక హర్డ్ అండ్ అనౌన్స్మెంట్ అంటే ఏంటిది? మైక్లో చెప్తారు చూసినావా, దాన్ని అనౌన్స్మెంట్ అంటాం. అర్థమైందా? ఎట్లా వినబడుతుంది అంటే మైక్లో వినబడుతుంది కదా మనం ట్రైన్ స్టేషన్కి పోతే, అది. సో ఇక్కడ ఏమంటుందంటే యువర్ అటెన్షన్ ప్లీజ్. అంటే ఏదన్నా అనౌన్స్మెంట్ ఇట్లా మైక్లో చెప్పేటప్పుడు ఇట్లా అటెన్షన్ ప్లీజ్ అంటారు. ఏమని చెప్తుంది? ట్రైన్ నంబర్ 12727 ట్రైన్ నెంబర్ చెప్పినాక దాని పేరు చెప్తుంది, గోదావరి ఎక్స్ప్రెస్. ట్రైన్ నేమ్ ఏంటిదట? గోదావరి ఎక్స్ప్రెస్. కమింగ్ ఫ్రమ్ విశాఖపట్నం. ఎక్కడి నుంచి వస్తుందట? విశాఖపట్నం. ట్రైన్ నేమ్ ఏంటిది? గోదావరి ఎక్స్ప్రెస్. ఎక్కడి నుంచి వస్తుంది? విశాఖపట్నం. ఈజ్ రన్నింగ్ లేట్ బై 45 minutes. 45 నిమిషాలు లేట్ నడుస్తుందట ట్రైన్, అంటే టైంకి వస్తలేదు. ఇట్ విల్ అరైవ్ ఎట్ 9:45 PM. పిఎం అంటే ఈవినింగ్ అన్నట్టు, సాయంత్రం పూట. అర్థమైందా? 9:45 పొద్దున అంటే ఏమంటాం. సో ఇక్కడ ఏమున్నది చూడండి, పిఎం అని ఉందా, కనబడుతుందా మీకు ఇక్కడ? పిఎం. సో వీ రిగ్రెట్ ద డిలే బికాజ్ ఆఫ్ బ్యాడ్ వెదర్ అంటే బ్యాడ్ అంటే మంచిగా లేదు, వెదర్ వాతావరణం బాగలేదట. సో వాతావరణం బాగలేదు కాబట్టి ట్రైను 45 minutes లేట్ వస్తుందని మనకు చెప్పిండ్రు. ఓకే, ఇంతకుముందు మనం ఏం చేసినాం? వేరే ప్లేసెస్ అదే ఎనిమల్స్ నేమ్స్ను హ్యూమన్ నేమ్స్ కాకుండా థింగ్స్ పేర్లు రౌండప్ చేసినాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఫస్ట్ ఓన్లీ నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ సర్కిల్ చేస్తాం. ప్లేసెస్ పేర్లు మాత్రమే, మనుషుల పేర్లు చేయము. అర్థమైందా? సో ఇది ఇక్కడ చూడు, ఇప్పుడు ఇది మేరీ ప్లేసా మనిషా? రైల్వే స్టేషన్ ప్లేస్ అనాలి, ప్లేస్ కాదురా, ప్లేస్. పేరెంట్స్ ప్లేస్ కాదు, అవునా? గ్రాండ్ పేరెంట్స్ ప్లేస్ కాదు, చెప్పండి అట్లా. అనౌన్స్మెంట్ ప్లేస్ కాదు, అనౌన్స్మెంట్ అంటే మైక్లో మాట్లాడు కదా. అటెన్షన్ ఇది కూడా ప్లేస్ కాదు. విశాఖపట్నం ప్లేస్ కాదా? ఊరి పేరు ప్లేస్ కాదా? అరైవ్ అంటే చేరుకోవడం, ఇది ప్లేసా? కాదు. రిగ్రెట్ అంటే బాధపడు, ఇది కూడా ప్లేస్ కాదు కదా. డిలే అంటే లేట్ అవ్వడు, ప్లేసా కాదా? కాదు. వెదర్ వాతావరణం ప్లేసా కాదా? కాదు. ప్లాట్ఫామ్ ప్లేసా కాదా? ప్లేస్. మీకు అర్థమైంది కదా. మనం ఇప్పుడు దేనికి సర్కిల్ చేద్దాం? ప్లేస్లకు సర్కిల్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ప్లేస్లు ఎక్కడ ఉన్నాయి? ఇగో రైల్వే స్టేషన్ అనండి, ప్లేసే కదా. విశాఖపట్నం ఇది ప్లేసే కదా. ప్లాట్ఫామ్ ప్లేస్. ఇంకేమన్నాయంలో ప్లేస్లు? ఏం లేవు, ఒకటి కూడా లేవు. అర్థమైందా? ఈ 3 మాత్రమే ప్లేసెస్. ఓకే, సో ఇప్పుడు కొన్ని ఇంతకుముందు మనం ఒక స్టోరీ చదువుకున్నాం కదా, మేరీ పోతుందని. సో మేరీ వెంట్ టు రైల్వే స్టేషన్. ట్రూ ఆ ఫాల్సా? చెప్పండి. మేరీ వెంట్ టు రిసీవ్ హర్ పేరెంట్స్ని రిసీవ్ చేసుకోవడానికి పోయిందట. ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్. ఎందుకు ఫాల్స్ అంటే గ్రాండ్ పేరెంట్స్ని రిసీవ్ చేసుకోవడానికి పోయింది, పేరెంట్స్ని కాదు. అలా పేరెంట్స్ తోటి కలిసిపోయింది. ద ట్రైన్ వాజ్ కమింగ్ ఫ్రమ్ విశాఖపట్నం. ట్రూ ఆ ఫాల్సా? ట్రూ, విశాఖపట్నం నుంచి వస్తుంది. ద ట్రైన్ వాజ్ లేట్. ట్రూ ఆ ఫాల్సా?
ఫాల్సా? ఎందుకు లేట్ అయ్యలేదు? అది చెప్పిన కదా లేట్ అని. ట్రూ. ఇక్కడ యువర్ డాష్ ప్లీజ్, ఇక్కడ ఏం రాయాలి? ఇది గోదావరి, ఇది విశాఖపట్నం. అటెన్షన్ అరైవ్, ఇక్కడ ఏం రాయాలి? అటెన్షన్. కరెక్ట్. ఈ అటెన్షన్ తీసుకొచ్చి ఇక్కడ రాయాలి. యువర్ అటెన్షన్ ప్లీజ్, ఇట్లా TTEN TION, ఇక్కడ ఉన్నది కదా అటెన్షన్, అది ఇక్కడ రాయాలి. ట్రైన్ నెంబర్ 1227 డాష్ ఎక్స్ప్రెస్, ఈ డాష్లో ఏం రాయాలి? ట్రైన్ నేమ్ రాయాలి. ఏం నేమ్ అది? ఏంటిది అది? ట్రైన్ నేమ్ గోదావరి ఎక్స్ప్రెస్. ట్రైన్ పేరు ఏంటిది? గోదావరి ఎక్స్ప్రెస్. అట్లా నోరు తెరవండి, అప్పుడన్నా మంచిగా వస్తుంది. గోదావరి ఎక్స్ప్రెస్. కమింగ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వస్తుంది? కమింగ్ ఫ్రమ్, కమింగ్, విశాఖపట్నం. వెరీ గుడ్, విశాఖపట్నం. ఇక్కడ ఉంది VISAKHAPATNAM, విశాఖపట్నం అట. విశాఖపట్నం నుంచి వస్తుంది. విల్ అరైవ్, ఇక్కడ అరైవ్ అంటే చేరుకోవడం, ఇలా రాస్తాం. అర్థమైందా? ఈ డాష్లో అరైవ్ అని రాయాలి. ARRIVE. అరైవ్ అంటే ఏంటిది? అరైవ్ అంటే ఏంటిది? సో ప్లాట్ఫామ్ నెంబర్కి 2కి వస్తుందా అని చెప్తున్నాం. సో యువర్ అటెన్షన్ ప్లీజ్ అనండి ఒకసారి. అటెన్షన్ ప్లీజ్. ట్రైన్ నెంబర్ 12727 గోదావరి ఎక్స్ప్రెస్ కమింగ్ ఫ్రమ్ విశాఖపట్నం విల్ అరైవ్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2.